మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కూడా క్రీస్తు వెయ్యేండ్ల పాలన అనేటువంటి అంశం మీద 5వ అంశాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ఈ 5వ అంశములో రాయబడిన మాట ఏమిటంటే, రక్షణ లేనివారు ఈ రాజ్యములో ప్రవేశించరు. అది గుర్తుంచుకోవాలి. వెయ్యేండ్ల పాలనలో ఆ రాజ్యములో రక్షణ లేని వారు ప్రవేశించరు. అది గుర్తుంచుకుందాం. దేవుని వాక్యమే మనకు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, చివరి పుస్తకం ప్రకటన గ్రంథములో వ్రాయబడిన మాట చదువుకుందాం. 19వ అధ్యాయము 21వ వచనం. 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూడాలి. కడమవారు వధింపబడిరి. చాలు. దేవుని వాక్యం చెప్తున్న మాట 19వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నాం. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి అనే మాట ఉంది. వధింపబడిరి అనే మాట రాయబడింది. ఎవరు వీళ్ళు కడమవారు? వీరి గురించి బైబిల్ ఏం చెబుతుంది? ఏమి చెప్తుంది బైబిల్ అంటే, ఇలా చెప్తుంది దేవుని వాక్యం. నేను చదువుతాను, జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడంటే, రక్షణ పొందని వారిని దేవుడు నాశనం చేస్తాడన్నమాట ఉంది. ఈ మాట ఇర్మియా గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథం 25:29 25:29 చూడండి. ఏం చెప్తుంది దేవుని వాక్యం జ్ఞాపకం చేద్దాం. 25:29లో, నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఆలోచన చేసినప్పుడు క్రోధ పాత్ర గురించి రాయబడింది. దేవుని కోపంతో నిండినటువంటి పాత్ర గురించి మనం ఆలోచించినాం కాబట్టి, అదేవిధంగా ఇందులో మనం కనిపించే మాట, నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా. ఎందుకు కీడు చేయ మొదలు పెట్టినాడు దేవుడు? తన పేరు పెట్టారు కదా పట్టణానికి, అవునా కాదా? తన పేరు పెట్టారా పట్టణానికి. కానీ వాక్యం చెప్తున్న మాట, మీకు శిక్ష లేకుండా పోనా అన్నాడు. మీరు శిక్షింపబడకపోరు అన్నాడు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచు ఉన్నాను. భూలోక రాజ్యములంటికి ఖడ్గం రప్పిస్తున్నానంట. ఎందుకంటే వాళ్ళ భక్తిహీనులు, భక్తులు కాదు. దేవుని మాటకు లోబడిన వాళ్ళు కాదు. అందుకే వారి మీదకి ఖడ్గాన్ని పంపిస్తాడంట. దేవుని ఖడ్గానికి అడ్డుపడేవాడు భూమి మీద ఎవడు లేడు. అది రెండంచుల ఖడ్గం. అది ఇటు తెగుతుంది. దాన్ని బైబిలు అని అన్నారనమాట. బైబిలు రెండంచుల ఖడ్గం. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన అని మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి రక్షణ పొందని నీతిపరుడు కానీ ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యం వెయ్యేండ్ల పాలనలో ప్రవేశించరు అన్నమాట.
ప్రవేశించడు అన్నమాట కనిపిస్తుంది. ఏ ఒక్కడు కూడా ప్రవేశించాడు. దేవుని నమ్మని రక్షణ పొందని వాడు ఏ ఒక్కడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. అది 20వ అధ్యాయం 4వ వచనం మనము చూడగలుగుతాము. ఇంకా దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. మహాశ్రమల కాలంలో దేవుని దూతలు ఆకాశం నుండి రాలిన రీతిగా భూనివాసులందరికీ సువార్త వినిపిస్తారన్నమాట కనిపిస్తూ ఉంది. దేవుని సువార్తను దేవుని దూతలు ప్రకటిస్తారు, చాలినంత ప్రకటిస్తారు, ఎంత అవసరమో అంత ప్రకటిస్తారు. అది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంకా ప్రకటిస్తారన్నమాట కనిపిస్తుంది. కానీ సత్యాన్ని తిరస్కరించిన వారి విషయంలో సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష పొందుతారు. సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అపేక్ష గలవారు, అభిలాష గలవారు నిశ్చయంగా వాళ్ళు చచ్చిపోతారు, అంతేం లేదు. ఈనాడు సత్యాన్ని చెప్తే నమ్మటం లేదు, అసత్యాన్ని నమ్ముతూ ఉన్నారు. అవునా? సత్యము కొంత కష్టమే అయినప్పటికీ దాంట్లో నీతి ఉంటుంది. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అనే మాట ప్రభు చెప్పినట్టుగా సత్యము కొంతమందికి మింగడబడదు. జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం మాత్రం సేదుగానే ఉంటుంది. ఆ సేదు మాత్రం మింగితేనే జ్వరం పోయేది. ఇది సేదుగా ఉంది, నాకు తీపి కావాలంటే కనుక తీపి నిన్ను ఇంకా ఎక్కువగా రోగాన్ని తీసుకొస్తూ ఉంది. ఈనాడు షుగర్ పేషెంట్లు ఉన్నారు. షుగర్ పేషెంట్లకు శత్రువేంది? షుగర్ పేషెంట్కు శత్రువేంది? తీపే కదా. తీపి తింటే ఇంకెక్కువ అవుతుంది. షుగర్ ఫ్యాక్టరీ తనలోనే ఉంది కాబట్టి దాన్ని ముట్టుకుంటే ఇక తన ప్రాణమే కోల్పోతాడు. అందుకోసమే సత్యాన్ని నమ్మక అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచూ ఉన్నాడు. అందుకని దేవుడు కూడా మోసం చేసేవారిని పంపుతా ఉన్నాడు. మీరు వండి ఇంకా మీరు మోసం చేయపడిపోయి ఇంకా వారు నమ్మడంలో సత్యాన్ని నన్ను నమ్మకున్నారు బతికే వాళ్ళు అని చెప్తున్నాడు. ఆయనే పంపినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 రాయబడిన మాట మనము చదువుకోవాలా. తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు, 11-12 వచనాలు మనము చూడగా దేవుని వాక్యం చెబుతుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఎల్లప్పుడూ అని దేవుని వాక్యం చెబుతుంది. వారు సత్యాన్ని నమ్మలేదు, కానీ మీరు సత్యాన్ని నమ్మినారు. ప్రభు వలన ప్రేమిపడిన సహోదరులారా అన్న మాట ఉంది. కాబట్టి ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్మినారు. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ పొందేవారిని దేవుడు ఆది నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇది ఆయన ఏర్పాటు, అంతే. ఇది ఆయన ఏర్పాటు, ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, రక్షణ మనం పొందుకున్నాం. కాబట్టి మన నిమిత్తమై భక్తులైన వారు ఎంతోమంది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ప్రియమైన వారులారా, బైబిల్లో రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే కనుక
ఇలా ఉంది, అవినీతి పరులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని దేవుని వాక్యమే గుర్తు చేస్తుంది. అవినీతి పరులు, అన్యాయస్తులు గురించి రాయబడిన మాట చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఎవరు దేవుని రాజ్యానికి పోరు అనే వాక్య భాగం ఇందులో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే వాక్యం చెబుతున్న మాట, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని అన్నాడు. అన్యాయం చేసేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు, కాజాలడు గుడుక. అందుకే మోసపోకుడి అంటూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు పౌలు భక్తుడు. జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, అవునా, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైనను, దొంగలు, లోపులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారైనను దేవుని రాజ్యమును వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు కానే కాజేరు. ఇలాంటి వారి సంఖ్య సాతాను యొక్క మార్గములో వెళ్ళేటువంటి వారన్నమాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. అయితే మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని అన్నాడు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి, ఆయన రక్తముతో కడగబడ్డారు. మీరు దేవుని రాజ్యమునకు చేరిన సంగతి మీకు తెలుసు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ చూపించాడు, రక్తం గార్చినాడు. ఆ రక్తంలో కడిగాడు కాబట్టి మీరు మారినారు. అవునా? కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడినారు. ఒకటి కడిగాడు, రెండవది పరిశుద్ధపరిచినాడు. అప్పుడు మనం ఏమైనామంట? నీతిమంతులమైనా. దేవుడు ఎంత గొప్ప భాగ్యము మనకిచ్చినాడో గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇక గలతీ పత్రిక 5:19 చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమును జ్ఞాపకం చేసుకొనగా బైబిల్ చెప్తున్న మాట. గలతీ పత్రిక 5:19, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తూ ఉన్నాను. ఇట్టి వాటిని జరిగించువాడు, ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పాడు. గలతీ సంఘస్థులారా, గలతీ విశ్వాసులారా, ఇట్టి వాటిని చేసేవాడు దేవుని రాజ్యంలో ఉండడు. జాగ్రత్త అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. క్రీస్తు మహిమతో తిరిగి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన నీతిపరుల నుండి వారు వేరు
చేయబడి శాశ్వత శిక్ష పాలవుతారు. ఎవరు? రక్షణ పొందని వారు శాశ్వత శిక్ష పాలవుతారు. అది దేవుని వాక్యం చెప్తున్న మనకి జ్ఞాపకం చేసుకోవాలి. రండి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25:13. 25:13 చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. 25:31 వచనం చూడండి. 25:31 వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అని ఉంది. చాలండి. మనం దాదాపుగా 46 వరకు చదవాలా. అయితే ఆయన మహిమతో వచ్చినప్పుడు కదా, ఆయన మహిమతో వచ్చినప్పుడు, ఆయన దూతలతో వచ్చినప్పుడు, ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన యొద్దకు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారంట. సమస్త జనములు పోగు చేయబడతారు. అప్పుడు గొర్రెలను మేకలను ఏ విధంగా గొల్లవాడు వేరు చేస్తాడో ఆ విధంగా యేసుక్రీస్తు కొడుక దేవుని నమ్మిన వారిని ఒకవైపున, దేవుని నమ్మని వారిని ఒకవైపున ఆయన నిలబెడతాడు. కుడివైపునేమో నమ్మిన వారిని, ఎడమవైపునేమో నమ్మని వారిని నిలబెడతాడు. అప్పుడు అంటాడంట, కుడివైపు వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని ఇంతవరకు, అవునా, లోకం పుట్టినది మొదలుకొని ఇంతవరకు మీరు నాకు నమ్మకస్తులుగా జీవించారు, బతికారు, కాబట్టి ఇదిగో రాజ్యాన్ని తీసుకోండి అని చెప్తాడు. ఎడమవైపున వారిని చూసి, నా తండ్రి చేత శపించబడిన వారులారా, ఇదిగో సాతానుకును అతని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకానికి పొండి అని వాళ్ళకు తీర్పు తీర్చాలని అటు పంపిస్తాడు, వీళ్ళని ఇట్లా పంపిస్తాడు. ఇవి జరుగుతాయి. కాబట్టి రక్షణ లేని వారు ఎవరైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏమాత్రము వీల్లేదు. రక్షణ పొందినవాడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. మరి నువ్వు రక్షణ పొందినావా? రక్షణ పొందితేనే నీకు దేవుని రాజ్యం. పరిశుద్ధులుండే పరదేశంలో నువ్వు ఉంటావు, పరలోకంలో ఉంటావు. అక్కడ ఆకలి దప్పు లేని ఆనందరాజ్యం దేవుని రాజ్యం. నెమ్మది సంతోషం గల రాజ్యం ఆ రాజ్యం. అలా కాకుండా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ బ్రతికి చనిపోతే గనక ధనవంతుని వలె కేకలేసి ఒక్క చుక్క నీటి బొట్టు కోసమై ప్రలాపించవలసి వస్తూ ఉంది. అది మేలా లాజరు వలె కష్టపడి విశ్వాసాన్ని కాపాడుకొని చనిపోయి దేవుని రాజ్యం వెళ్ళి అక్కడ అబ్రహాము రొమ్మున నెమ్మది పొందడానికి వెళ్ళుట మంచిదా? ఏదో ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి, రక్షణ పొందని వాళ్ళు దేవుని రాజ్యం చేరలేరు. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యము చేరుతారు. ఆ విధంగా మనము ఈ మాటలను విశ్వసించి, మరి సమయం ఉంది కాబట్టి మారు మనసు పొంది ఇక నుంచైనా భక్తి జీవితంలో బలపడితే దేవుని రాజ్యంలో ఉంటావు. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. చెప్పిన నీ మాటలను దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని, రక్షణ పొందిన మేము ఇంకా నీ వాక్యంలో బలపడుతూ స్థిరపడుతూ నీ రాజ్యం చేరే కృప దయచేయండి. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుటకు మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ
సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.